సో నా లవర్ని తోలుకొని వచ్చింది ఏంది విరూపాక్షలాగా ఉందేమో భయపడిన నగ్ చేసుకునేదేమో అనుకున్నా. బ్రో ఊరు పేరు భైరవకోన ఎలా ఉంది అన్న? సినిమాకి అయితే నేను ఒక్కనే రాలే అన్న, ఈరోజు లవర్స్ డే అని నా లవర్ని తీసుకొని వచ్చిన. అయ్యో ఎవరు ఉండరు కదా అనుకున్నా, చూస్తే మాత్రం ఫుల్ హౌస్ఫుల్ అన్న. చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చారు. సో సినిమా అయితే ఓకే అనిపించింది నాకైతే. ఇక ఇంకో తరపు నుంచి చూస్తే ఇక కొంచెం డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే ఇంకా థ్రిల్లింగ్ సీన్లు, ఇంకా భయానికి సంబంధించిన సీన్లు అవన్నీ ఉండి నా లవర్ ఏడా నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాను అనుకున్నా, కానీ అంత థ్రిల్లింగ్ అంత భయంకరమైన ఇంకా ఏం పెట్టలేదన్న. సో సినిమా గురించి వస్తే, సినిమా స్టార్ట్ అయ్యి అంటే షూట్ చేయడం స్టార్ట్ అయ్యి చాలా ఇయర్స్ నుంచి వేసిరన్న. సో ఫైనల్లీ ఈరోజు రిలీజ్ అయింది. సో లవర్ డే సందర్భంగా ఈరోజు ప్రీమియర్ షోలు వేసిరు. సో మనం అనుకున్న రీచ్ అయితే కాలేకపోయింది సినిమా. అంటే స్టోరీ పరంగా పరంగా అయితే అన్ని పరంగా అయితే ఓకే, కాకపోతే కొంచెం డైరెక్షన్ విషయంలో కొంచెం ఇంకా కేర్ తీసుకొని కొంచెం భయపడే సీన్లు కానీ, కొంచెం థ్రిల్లింగ్కి సంబంధించిన సీన్లు కానీ, కొంచెం సస్పెన్స్ ఇంకా మెయింటైన్ చేసినట్టే మాత్రం ఇంకా సూపర్ ఉంటుండే. ఇంకా పాటల విషయానికి వస్తే, ఇంకా సందీప్ అన్న యాక్టింగ్ విషయానికి వస్తే అసలు ఎక్కడ కూడా అసలు తగ్గే ప్రసక్తే లేదన్నట్లు ఉన్నాయన్న పాటలు కానీ, సందీప్ అన్న యాక్టింగ్ కానీ. ఇంకోటి హీరోని ఎలివేషన్స్, ఇంకా హీరోని క్యారెక్టర్ కానీ ఇంకొంచెం పెట్టి ఉంటే మాత్రం బాగుండే. ఇంకా చాలామంది థ్రిల్లింగ్కి సంబంధించి ఇంకా ఏదో హర్రర్కి సంబంధించింది అనుకుంటారు. సో ఆ జోనర్కి సంబంధించింది కాదు, ఇక్కడ సినిమా స్టోరీ మొత్తం వేరేగా ఉంటుంది. కాకపోతే ఒకసారి సినిమా థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది, వన్ టైం వాచ్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే విరూపాక్షలాగా మొత్తం చాదవడికి సంబంధించిన సినిమాలాగా ఉంటుందని చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు. అట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే మాత్రం మీరు బోల్తా పడ్డట్లే డిసప్పాయింట్ అవుతారు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా వచ్చి చూస్తే మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు. సో నా లవర్ని తోలుకొని వచ్చింది ఏంది విరూపాక్షలాగా ఉందేమో భయపడిన నగ్ చేసుకునేదేమో అనుకున్నా, కానీ అంత భయంకర లేదు. కాబట్టి నేను నా లవర్ విషయంలో డిసప్పాయింట్ అయినా. సినిమా టోటల్గా యావరేజ్ ఓకే, 2.5 అయితే రేటింగ్. సినిమా ఇక ఫైనల్గా అయితే సందీప్ అన్న యాక్టింగ్కి అయితే దండం పెట్టవచ్చు.